గోదావరిపై తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు సమ్మక్క సారక్క బ్యారేజీని సందర్శించి దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను వక్రీకరిస్తున్న బీఆర్ఎస్ నేతలు న్యాయ వ్యవస్థని అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరులు ములుగు జిల్లాలో పర్యటించారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమీపంలోని సమ్మక్క సారక్క బ్యారేజీని సందర్శించారు. అనంతరం దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్ హౌస్, ఇంటేక్ వెల్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుకు సంబంధించి వివిధ దశలు, ఇప్పటి వరకు పూర్తయిన ప్యాకేజీ పనులు, భూసేకరణ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. కాంగ్రెస్ సర్కారు దేవాదుల ద్వారా 17 నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టుకు త్వరితగతిన నీళ్లందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి దాదాపు 67 crores అవసరం ఉందని చెప్పారు. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రయారిటీ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి త్వరితగతినే వెంటనే దీనికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ల అధికారులకు ఇప్పుడే ఇరిగేషన్ మంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. వారు వెంటనే దీనికి సంబంధించిన సమాచారం పంపించిన వెంటనే ఇమీడియట్గా ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే పెండింగ్ బిల్స్ గురించి కూడా చెప్పారు. అవి కూడా మొత్తం కలిపితే ఈ ల్యాండ్ అక్విజిషన్ అవి కలిపి 179 crores దాకా ఉందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా దశల వారీగా, విడతల వారీగా రిలీజ్ చేసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోవడం కోసం మేమంతా ప్రయత్నం చేస్తాము. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్గఢ్ ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల సుజల స్రవంతి పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్లే బ్యారేజీలు కుంగిపోయాయని జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక స్పష్టం చేస్తే బీఆర్ఎస్ నేతలు న్యాయ వ్యవస్థని అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. తుమ్మిడిహట్టిపై ప్రాజెక్టు కట్టి తీరుతాము, త్వరలో పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తాము. ప్రస్తుతం గోదావరి బేసిన్లో అవుతున్న సమస్యలు ఎందుకంటే గతంలో పరిపాలించిన వాళ్ళు ముందు తుమ్మడిగట్టి కట్టి అది 38,000 కోట్లకు పూర్తి చేసి ఎల్లంపల్లికి సరిపోని నీళ్ళు ఇచ్చి 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత మేడిగడ్డ చేపట్టినా ఒక తీరు ఉండేది. వాళ్ళు అసలు వయబుల్ ఉన్న ప్రాజెక్టు వదిలేసి అన్వయబుల్ ప్రాజెక్టు, కాస్ట్ ఎఫెక్టివ్ లేని ప్రాజెక్టు మొదలుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని శాశ్వతంగా నష్టం చేసిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఆ 3 బ్యారేజెస్లో ప్రస్తుత పరిస్థితిలో నీటిని నిల్వ ఉంచడానికి వీల్లేదు అని ఇచ్చిండ్రు. మేమేమీ రాజకీయం చేయడం లేదు. వాళ్ళ అనవసరమైన సలహా ఇచ్చి మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోయి ఒకవేళ నీళ్లు నింపి కొట్టుకపోతే దాని కింద 44 ఊర్లు కొట్టుకపోయి, సమ్మక్క సారక్క బ్యారేజ్ కొట్టుకపోయి, భద్రాచలం గుడి కొట్టుకపోతే ఎవరు బాధ్యత వహించాలి? ఇచ్చంపల్లి దగ్గర గోదావరి, కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టాలని కేంద్రాన్ని కోరామని ఉత్తమ్ తెలిపారు. బనకచెరల ప్రాజెక్టుపై కేంద్రానికి వ్యతిరేకత తెలియచేశామని గుర్తు చేశారు. ఇచ్చంపల్లి దగ్గర గోదావరి, కావేరీ లింకు కేంద్ర ప్రభుత్వం యొక్క నదీ జలాల అనుసంధానం విషయంలో ఆ ప్రాజెక్టుని మేము కేంద్ర ప్రభుత్వం చేపట్టమంటున్నాము ఇచ్చంపల్లి దగ్గర. అదేవిధంగా అది కాకుండా ఇచ్చంపల్లి దగ్గర వరద జలాల్లో మాకు 200 TMCలు కేటాయించి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి, మేము మళ్ళీ ఇంకో ప్రాజెక్టు కట్టుకుంటామని చెప్పి కూడా నేనే లిఖితపూర్వకంగా ఇచ్చిన. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి మేమందరం వరకు పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు, లింక్ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా ఆ ప్రాజెక్టుని అన్ని విధాలుగా మా అబ్జెక్షన్ తెలియజేస్తున్నాము. గోదావరి నది పక్కనే ఉన్నప్పటికీ ములుగు జిల్లా తాగు, సాగునీటికి ఇబ్బందులొస్తున్నాయని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. ఇక్కడ కన్నాయిగూడెంలో భూములు కోల్పోయినరు, ఇల్లులు కోల్పోయినరు. కానీ గత ప్రభుత్వం బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ నిర్మించేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చకపోవడంతో వారికి ఇప్పుడు మేము ఇల్లు ఇవ్వగలిగినాము. కానీ కొంత ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్గా పిల్లలకు, ఇక్కడి వాళ్లకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా మీరు అధికారులను ఆదేశించాలని కోరుతా ఉన్నాను. గోదావరి 100 కిలోమీటర్లో మేమున్నాం.
గోదావరి వస్తే ఉధృతానికి మునిగిపోయే ఊర్లు మాయి, కానీ నీళ్ళు వచ్చే కాడికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కూడా ఫైనాన్స్ నుంచి మాకు క్లియరెన్స్ ఇవ్వండి. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, మురళీ నాయక్, గండ్ర సత్యనారాయణరావు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. తమ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.